హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్లో ఇజ్రాయెల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఆల్ టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇటీవల భారత్లో ఇజ్రాయెల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. నౌర్ గిలాన్, బి. సమీర్ షా, సి. రువేన్ అజార్, డి. డేవిడ్ బ్రౌన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రువేన్ అజార్. రువేన్ అజార్ని భారత్లో ఇజ్రాయెల్ తమ రాయబారిగా నియమించుకుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి నౌర్ గిలాన్. మన దేశంతో పాటు 19 దేశాల్లో ఇజ్రాయెల్ తమ రాయబారులను ఇటీవల నియమించుకుంది. సెకండ్ క్వశ్చన్. భారతీయ శాస్త్రవేత్తల్లో ఎవరు 2023కి కర్మవీర చక్ర పథకాన్ని అందుకున్నారు? భారతీయ శాస్త్రవేత్తల్లో ఎవరు 2023కి కర్మవీర చక్ర పథకాన్ని అందుకున్నారు? ఏ. సుందర్లాల్, బి. హరిశ్చంద్రన్ రవికుమార్, సి. కృష్ణమూర్తి, డి. స్వాతి నాయక్. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హరిశ్చంద్రన్ రవికుమార్. థర్డ్ క్వశ్చన్. ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కోసం ఏ రాష్ట్రం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంది? ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కోసం ఏ రాష్ట్రం టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంది? ఏ. మహారాష్ట్ర, బి. ఆంధ్రప్రదేశ్, సి. కేరళ, డి. తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు. ఆలివ్ రిడ్లే తాబేళ్ళకి ఎక్కువ ఉండే తమిళనాడు. ఈ యొక్క తమిళనాడు తమ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంది. ఫోర్త్ క్వశ్చన్. ఇటీవల త్రిపుర పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల త్రిపుర పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. సురేష్ రైనా, బి. యువరాజ్ సింగ్, సి. సౌరవ్ గంగూలీ, డి. గౌతమ్ గంభీర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీని త్రిపుర పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్. దేశంలో మొత్తం ఎంతమందికి ఈ శ్రమ కార్డులు మంజూరయ్యాయి? దేశంలో మొత్తం ఎంతమందికి ఈ శ్రమ కార్డులు మంజూరయ్యాయి? ఏ. 15 కోట్లు, బి. 75 కోట్లు, సి. 50 కోట్లు, డి. 29 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 29 కోట్లు. ఈ శ్రమ కార్డులను 2021 ఆగస్టులో ప్రారంభించారు. ఈ శ్రమ కార్డులు పొందిన వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు, ఏదైనా అంగవైకల్యం ఏర్పడితే వారి కుటుంబానికి 1 లక్ష రూపాయలు అందుతాయి. మొత్తం 29 కోట్ల మంది మన ఈ శ్రమ కార్డుల్లో నమోదై ఉన్నారు. సిక్స్త్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఏ. పాట్నా, బి. వారణాసి, సి. అహ్మదాబాద్, డి. ముంబై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వారణాసి. నరేంద్ర మోదీ గారి నియోజకవర్గమైన వారణాసిలో ఈ యొక్క ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. 3 లక్షల చదరపు అడుగుల్లో ఈ యొక్క నిర్మాణం ఉంది. దీని యొక్క కెపాసిటీ 20,000 మంది. దీన్ని నిర్మించడానికి అయిన ఖర్చు 19,000 కోట్లు. సెవెంత్ క్వశ్చన్. భారత నావికాదళం ఏ ఐఐటితో సాంకేతిక అభివృద్ధి కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? భారత నావికాదళం ఏ ఐఐటితో సాంకేతిక అభివృద్ధి కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఐఐటి కాన్పూర్, బి. ఐఐటి మద్రాస్, సి. ఐఐటి గౌహతి, డి. ఐఐటి ఢిల్లీ. ఆన్సర్ గెస్ చేయండి, కామెంట్ చేయండి. ఏ. ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్తో ఈ నావికాదళం ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిత్ క్వశ్చన్. ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఏ. 10వ స్థానం, బి. 7వ స్థానం, సి. 2వ స్థానం, డి. 1వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1వ స్థానం. 1వ స్థానంలో యొక్క భారత్ నిలిచి ఉంది. 2వ స్థానంలో మెక్సికో నిలిచి ఉంది. నైన్త్ క్వశ్చన్. ఇటీవల తమిళ కవి అయిన తిరువళ్ళువర్ విగ్రహం ఏ దేశంలో ఆవిష్కరించారు? ఇటీవల తమిళ కవి అయిన తిరువళ్ళువర్ విగ్రహం ఏ దేశంలో ఆవిష్కరించారు? ఏ. బ్రిటన్, బి. ఫ్రాన్స్, సి. ఇటలీ, డి. అమెరికా. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఈ ఫ్రాన్స్లో ఏర్పాటు చేశారు. భారతదేశానికి ఫ్రాన్స్ మధ్యన 75 సంవత్సరాల సాంస్కృతిక బంధం ఉన్నప్పటికీ దానికి గుర్తుగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
10th క్వశ్చన్ 2047 నాటికి భారత్లో ఎన్ని వందే భారత్ ట్రైన్స్ ఉంటాయి అని ప్రకటించడం జరిగింది. 2047 నాటికి భారత్లో ఎన్ని వందే భారత్ ట్రైన్స్ ఉంటాయని ప్రకటించడం జరిగింది. ఏ 4000, బి 4300, సి 4600, డి 4500. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 4500. వందే భారత్ ట్రైన్ 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ నుండి వారణాసికి మధ్య నడిపారు. 11th క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్లో అమలు చేయనున్న ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ఏ మతానికి చెందినది? జమ్మూ కాశ్మీర్లో అమలు చేయనున్న ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ఏ మతానికి చెందినది? ఏ బౌద్ధ మతం, బి జైన మతం, సి సిక్కు మతం, డి హిందూ మతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిక్కు మతానికి చెందినది. 12th క్వశ్చన్ భారత్లో రెండో ఆర్థిక వ్యవస్థగా ఏ రాష్ట్రం నిలిచింది? భారత్లో రెండో ఆర్థిక వ్యవస్థగా ఏ రాష్ట్రం నిలిచింది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి ఉత్తరప్రదేశ్, డి కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రం యొక్క దేశ స్థూల జాతీయోత్పత్తి 9.2గా ఉంది. ఫస్ట్ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. దీని యొక్క దేశ స్థూల జాతీయోత్పత్తి 15.7గా ఉంది. 13th క్వశ్చన్ భారతదేశపు అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ పేరు ఏమిటి? భారతదేశపు అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ పేరు ఏమిటి? ఏ సూపర్వేవ్, బి వాటర్ క్రూయిజ్, సి సన్బోట్, డి బర్రకుడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బర్రకుడ. దీన్ని కేరళ రాష్ట్రం తయారు చేసింది. ఈ భారతదేశంలోని అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్గా పేరుగాంచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.